గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది టైప్స్ ఆఫ్ వేవ్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ క్లాస్ వీ కెన్ ఎంటర్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ డిస్క్రిమినేషన్ చెప్పాము. వాట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని. సో వేవ్స్లో ఉన్న పార్టికల్స్ ఏం చేస్తాయని చెప్పాము మనం. వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది, ఎస్హెచ్ఎం చేస్తుందని చెప్పాము. ఎస్హెచ్ఎం కండిషన్ ఎలా చేస్తుంది, దానికి ఎగ్జాంపుల్ కోసం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేసుకున్నాము. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ బేస్ చేసుకొని ఫేజ్ అనే కాన్సెప్ట్ని డిఫైన్ చేసాము. సో ఆ ఫేజ్ ఆఫ్ పార్టికల్ అనేది ఏ విధంగా వ్యాలిడ్ అవుతుంది, π = ఒమేగా t ± kx అని చెప్పేసి చెప్తుంది. ఫేజ్ అని దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ఫేజ్ అనేది పొజిషన్ ఆఫ్ పార్టికల్, పొజిషన్ ఆఫ్ వైబ్రేటింగ్ పార్టికల్ ఎట్ ఏ పర్టికులర్ టైమ్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్, దట్ ఈస్ డిసైడ్ బై ది ఫేజ్. ఓకేనా? సో ఆ ఫేజ్ డిస్క్రిమినేషన్ ఏమవుతుందన్న మనకి ఒమేగా t ± kx. ఆన్ అదర్ హ్యాండ్ అలా కూడా చెప్పచ్చు. ఏం చెప్పవచ్చు? ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ ఈ సింప్లీ సెడ్ టు బి ఫేజ్. ఫేజ్ క్లారిఫికేషన్ చెప్పుకున్నాను. సో ఈరోజు టాపిక్ ఏం చేయాలి, అలా సర్క్యులర్ మోషన్ చేసేటప్పుడు ఆ షేప్ కాస్ ఫంక్షన్లో వచ్చింది, వై యాక్సిస్ మీద ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే సైన్ ఫంక్షన్లో వచ్చింది. సో మనం ఫంక్షన్ అనేది ఏ విధంగా అయినా రావచ్చు, వాట్ ఎల్స్ ఇట్ ఈస్. సో ఆ ఫేజ్తో పాటు ఇంకా ఇప్పుడు ఆ డైరెక్షన్ అంటే ఆ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా మారుతుంది, కొసైన్ ఫంక్షన్ బేస్ చేసుకొని మారుతుందా, సైన్ ఫంక్షన్ బేస్ చేసుకొని మారుతుందా, మారితే ఆ గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది, ఓకేనా అనేది మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసుకోవాలి. సో దానికి ఒకసారి నేను ఏం చెప్తానంటే, సింపుల్ హార్మోనిక్ వేవ్ a wave in which the particles makes SHM, then the wave is called simple harmonic wave. సింపుల్ హార్మోనిక్ వేవ్. సింపుల్ హార్మోనిక్ మోషన్ వేవ్ అంటే ఏమని చెప్తానన్నా, సింపుల్ హార్మోనిక్ వేవ్ అంటే ఆ వేవ్లో పార్టికల్స్, వైబ్రేటింగ్ ఆఫ్ పార్టికల్స్ అనేవి సింపుల్ హార్మోనిక్ మోషన్ చేయాలి, చేస్తే దాన్ని సింపుల్ హార్మోనిక్ వేవ్ అని అంటాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గ్రాఫ్ డిస్క్రైబ్ చేస్తున్నాను. దేనికి గ్రాఫ్ గీస్తున్నానంటే, ఆ నెక్స్ట్ యాక్సిస్ నేను టైం ఫంక్షన్ తీసుకుంటున్నాను, టైం. ఆన్ వై యాక్సిస్ నేను ఏం తీసుకుంటున్నానంటే డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నాను. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్ అండ్ విత్ రెస్పెక్ట్ టు టైం వేరియంట్. దాంతో ఆ గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది అనేది నేను డిస్క్రైబ్ చేయాలి పార్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, let it be a medium. Let me consider transverse function. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, స్ట్రింగ్లో వేవ్ ప్రొడ్యూస్ చేశాను. దట్ వేవ్ పల్స్ generate that wave creates a disturbance, that the shape of that wave is like this, shape of wave is like this. So what we observed here, this is front view vision. Actual గా వేవ్ పల్స్, వాటర్ పల్సెస్ తీసుకోండి. వాటర్ పల్సెస్ ఏమవుతుంది, వేవ్ అప్ అండ్ డౌన్స్, లోపల నుంచి పైకి వస్తుంది, స్పేషియల్ మూవ్మెంట్లో వెళ్తుంది అనమాట. అలలు అనేవి స్పేషియల్ మూవ్మెంట్లో మూవ్ అవుతూ ఉంటుంది. మనం రేలో ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు మనకి ఈ షేప్ కనబడుతుంది, పల్స్. ఇది రే కాదు, ఇట్స్ ఏ బంప్ ఆఫ్ వాటర్. ఏ విధంగా అయితే మనకు అలలు ఎలా అయితే లెక్కిస్తాయో ఆ విధంగా ఒక పల్స్. ఈ పల్స్లో పార్టికల్స్, అందులో లెట్ మీ కన్సిడర్ ఏ సింగిల్ పార్టికల్, ఒక పార్టికల్ అజంప్షన్ చేశాను. ఇది యాక్చువల్గా ఈ పార్టికల్ యొక్క మెయిన్ పొజిషన్ అనుకున్నాం, అది ఆ పార్టికల్ యొక్క మెయిన్ పొజిషన్ అనుకున్నాం. నౌ ఫ్రమ్ దిస్ మెయిన్ పొజిషన్ ఈ పార్టికల్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి మ్యాక్సిమం వైపు డైరెక్షన్లో వైబ్రేట్ అయ్యి, మళ్ళీ కిందకి వైబ్రేట్ అయ్యి నెగిటివ్ వైపు అండ్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. దాని ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వన్ వైబ్రేషన్. వైబ్రేషన్ అంటే ఏం చేయాలి, దాని మెయిన్ పొజిషన్ నుంచి టు అండ్ ప్రో మోషన్స్ చేయాలి. టు అండ్ ప్రో మోషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ పొజిషన్ అనుకోండి. ఈ మెయిన్ పొజిషన్ నుంచి
ఫార్వర్డ్ పాజిటివ్ ఎక్స్ వైపుకి నెగిటివ్ ఎక్స్ వైపుకి, పాజిటివ్ ఎక్స్కి నెగిటివ్ ఎక్స్కి ఇట్లా కంటిన్యూగా పార్టికల్ మూవ్ అవుతూ ఉంటే దాన్ని వైబ్రేషన్ అని అంటాం. సో ఈ మీన్ పొజిషన్ నుంచి ఎప్పుడైతే మనం డిస్టర్బెన్స్ని డెవలప్ చేసాం, దాని మీద ప్రెజర్ ఆఫర్ చేసామో, ఈ పార్టికల్ అది ఉన్న పొజిషన్ నుంచే వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్కి వచ్చి ఆగిపోతుంది. దట్ ఈస్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్. వీ కెన్ డిస్కస్ ఇన్ ప్రీవియస్ క్లాస్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ పార్టికల్ ఇలా ఒక్కసారి దాని మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ నుంచి మినిమం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ మీన్ పొజిషన్కి వస్తే దెన్ కంప్లీట్ వన్ వైబ్రేషన్. ఇలా ఒక వైబ్రేషన్ జరగడానికి పట్టే టైంని టైం పీరియడ్ అని అంటాం. సో వాట్ ఈస్ టైం పీరియడ్? టైం పీరియడ్, వన్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ, టైం పీరియడ్. ఏంటన్న స్టేట్మెంట్? టైం టేకెన్ to a particle to cover one vibration from its mean position. సో ఒక పార్టికల్ దాని మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ లోయర్ ఎక్స్ట్రీమ్కి వచ్చి మళ్ళీ అదే పొజిషన్ రావడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో దాన్ని టైం పీరియడ్ అని అంటాం. సో ఇది ఇలా పైకి ఇలా వైబ్రేట్ అయ్యేటప్పుడు మైక్రో సెకండ్స్ అవ్వచ్చు లేదా మిల్లీ సెకండ్స్ అవ్వచ్చు. ఒక మిల్లీ సెకండ్స్ టైంలో ఇట్ కెన్ పల్సెస్ ఏ వన్ వైబ్రేషన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్టికల్ ఇలా డిస్ప్లేస్ అయ్యేటప్పుడు ఆ టైమ్ ఆఫ్ కవరేజ్లో ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ అబ్జర్వేషన్ అప్పుడు మీన్ పొజిషన్ దగ్గర ఉంది. అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0. అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0. టైం రైజ్ అయ్యే కొద్దీ టైం ఈజ్ ఇంక్రీజెస్. పార్టికల్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి, ఇలా మ్యాక్సిమం పొజిషన్కి వెళ్ళిపోయింది. మ్యాక్సిమం పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి మీన్ పాయింట్ వైపుకి డౌన్వర్డ్ డైరెక్షన్కి కిందకు వస్తుంది. ఇలా మీన్ పొజిషన్కి వచ్చేసింది. సో మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది, ఎక్స్ట్రీమ్ నుంచి మీన్కి వచ్చింది. ఆ నెక్స్ట్ కంటిన్యూగా మీన్కి కిందకి వచ్చేసింది, నెగిటివ్ ఎక్స్ట్రీమ్కి. సో నెగిటివ్లో మ్యాక్సిమం పాయింట్కి వచ్చిన తర్వాత అగైన్ గోస్ అప్. ఓకేనా, పైకి వెళ్ళడానికి స్టార్ట్ చేస్తుంది లైక్ దిస్. సో ఫైనల్గా మళ్ళీ ఈ పాయింట్కి వచ్చేసింది. సో అంటే ఏంటి, నేను ఇప్పుడు ఈ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఆ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంది, ఒక వైబ్రేషన్లో ప్యూర్ కంప్లీట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వన్ వైబ్రేషన్ ఇస్ 0. ఎందుకని ఇనీషియల్ పాయింట్ మీన్ పొజిషనే, ఫైనల్గా ఎండ్ అయ్యేది కూడా మీన్ పొజిషన్. సో కాబట్టి కంప్లీట్ డిస్ప్లేస్మెంట్ 0. నేను కంప్లీట్ డిస్ప్లేస్మెంట్ గురించి మీకు డిస్కస్ చేయట్లా. ఒక వైబ్రేషన్ జరిపే లోపు అంటే ఇన్ బిట్వీన్ టైం పీరియడ్ లోపే, వన్ టైం పీరియడ్ అంటే కంప్లీట్ వైబ్రేషన్కి, టైం పీరియడ్ లోపే అంటే వైబ్రేషన్ ఫిల్ అవ్వాల. ఒక వైబ్రేషన్ కంప్లీట్ అయ్యే లోపు అది ఆ మీన్ పొజిషన్ నుంచి పార్టికల్ ఏమవుతుంది, డిస్ప్లేస్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది ఎక్స్ట్రీమ్స్కి. సో అప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ మార్చుకుంటుంది, వై డైరెక్షన్లో దాని డిస్ప్లేస్మెంట్ చేంజ్ చేసుకుంటుంది. విత్ రెస్పెక్ట్ టు టైం అది ఎలా చేంజ్ చేసుకుంటుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ పొజిషన్ అనుకున్నాం. మెయిన్ పొజిషన్ నుంచి టైం పెరిగే కొద్దీ పార్టికల్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్తుంది. మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ దాని మెయిన్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసింది, మెయిన్ పొజిషన్కి. మళ్ళీ దాని మెయిన్ నుంచి కంటిన్యూగా నెగిటివ్కి వెళ్ళింది, నెగిటివ్ నుంచి మళ్ళీ మెయిన్కి వచ్చింది. సో లెట్ ఇట్ బి కంటిన్యూడ్ అంటే ఒక వన్ వైబ్రేషన్ క్లోజ్ చేసుకుంది. అంటే ఏంటి, దాని షేప్ ఏ విధంగా వస్తుంది మనకి, సో పార్టికల్ వైబ్రేషన్ అలా ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ మీన్ పొజిషన్ అంటే ఇది కదా, మళ్ళీ మీన్ పొజిషన్ ఇదని చూపించారు ఏంటి? ఇది డిస్ప్లేస్మెంట్ కర్వ్. ఓకేనా, ఐఎమ్ నాట్ గివింగ్ పార్టికల్ మూమెంట్. పార్టికల్ ఎలా వెళ్ళింది అని చెప్పట్లా. పార్టికల్ ఎలా వెళ్ళిందంటే ఎలా వెళ్ళి ఎలా వచ్చింది అది కాదు. నేను ఇప్పుడు చెప్పింది ఏంటి, అది చేసే డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్.
ఎలాంగ్ x యాక్సిస్ అవ్వచ్చు, ఎలాంగ్ y యాక్సిస్ అవ్వచ్చు. మనం కట్టాం కదా a sin ఒమేగా t ప్లస్ ఆర్ మైనస్ kx ప్రీవియస్ క్లాస్లో ప్లస్ ఆర్ మైనస్ kx. ఇక్కడ సైన్ ఫంక్షన్లో వాల్యూ అవుతుంది y. సో ఏమవుతుంది, సో ఈ విధంగా ఇది డిస్ప్లేస్మెంట్ కర్వ్. దీన్ని మనం ఏమంటామంటే వేవ్ రిప్రజెంటేషన్ అని అంటాం. వేవ్ రిప్రజెంటేషన్, దిస్ గ్రాఫ్ షోన్స్ వేవ్ రిప్రజెంటేషన్. ఒక వైబ్రేషన్ అయ్యేటప్పటికి ఈ షేప్లో వచ్చింది గ్రాఫ్. సో దీన్ని 1 పల్స్ అని అంటాం. ఒక పల్స్ 1 పల్స్ అని అంటాం. ఈ 1 పల్స్లో చూడండి పార్టికల్ దీని మెయిన్ పొజిషన్ నుంచి, మెయిన్ అంటే ఇది రెఫరెన్స్, ఇదంతా రెఫరెన్స్, మెయిన్ పొజిషన్ రెఫరెన్స్. ఈ మెయిన్ పొజిషన్ రెఫరెన్స్ నుంచి డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ డిస్ప్లేస్మెంట్ ఎంతైతే చేసిందో దీనిని మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అని అంటాం. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్లో మ్యాక్సిమం వాల్యూ. సో వాట్ ఈజ్ మెంట్ బై యాంప్లిట్యూడ్? యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ద వైబ్రేషనల్ displacement of a particle in a particular time. అది ఎంతైతే అంత, అంటే పార్టికల్ ఏమవుతుందన్నా దాని మెయిన్ పొజిషన్ నుంచి పైకి వెళ్తుంది కదా, ఆ పర్టికులర్ టైంలో అది ఎంత డిస్ప్లేస్మెంట్ చేసింది, ఎంత పైకి వెళ్ళింది, దాని మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్కి ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, ఓకేనా, దాన్ని యాంప్లిట్యూడ్ అని అంటాం. వర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ దీని పాయింట్లో మాట్లాడితే సో ఇక్కడ నుంచి ఇది మ్యాక్సిమం కంటిన్యూగా ఏమవుతుంది, అది పార్టికల్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ మారుతుంది కదా. సో ఆ చేంజ్ ఎంతైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నామో యాంప్లిట్యూడ్ అని అంటాం. వైబ్రేషనల్ లెంత్, సింపుల్గా చెప్పాలంటే వైబ్రేషనల్ లెంత్ ఆఫ్ పార్టికల్. వైబ్రేషనల్ లెంత్ ఆఫ్ పార్టికల్ ఈజ్ సింప్లీ సెడ్ టు బి యాంప్లిట్యూడ్ అని అంటాం. సో డిస్ప్లేస్మెంట్ అన్నా, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, దాని మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ కదిలేదాన్నే కదా డిస్ప్లేస్మెంట్ అని అన్నాం. దట్స్ వై వై యాక్సిస్ మీద తీసుకున్నది నథింగ్ బట్ ఏమవుతుందంటే ఇది యాంప్లిట్యూడ్ అవుతుంది. ఇదే యాంప్లిట్యూడ్. సో ఈ యాంప్లిట్యూడ్ వర్టికల్గా ఇక్కడ ఉన్నప్పుడు అంటే పార్టికల్ ఈ టైమ్ ఆఫ్ ఇది 0 సెకండ్స్తో మొదలు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా దాని టైం పీరియడ్ క్యాపిటల్ టీ అయింది. 0 నుంచి క్యాపిటల్ టీ, దాన్ని 1 వైబ్రేషన్ అయ్యడానికి పట్టే టైం. ఆ వైబ్రేషన్ లోపు పార్టికల్ ఇనీషియల్గా ఉన్న పొజిషన్ ఏమో మెయిన్ పొజిషన్ దగ్గర ఉంది, తర్వాత కొంత టైంకి కొంచెం పైకి వెళ్ళింది, ఆ తర్వాత టైంలో కొంచెం పైకి వెళ్ళింది, ఆ తర్వాత టైంలో కొంచెం పైకి వెళ్ళింది, ఏదో ఒక పర్టికులర్ టైం దగ్గర మ్యాక్సిమం పల్స్కి వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది, నెగిటివ్ వైపు వస్తుంది, తగ్గుతూ మెయిన్ పొజిషన్కి వచ్చేసింది. ఆ తర్వాత మెయిన్ పొజిషన్ నుంచి కింద వైపు వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో కింద వైపు కూడా నెగిటివ్ ఎక్స్ట్రీమ్లో మ్యాక్సిమం వైబ్రేట్ అయింది. అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ రైజింగ్. అలా రైజ్ అవుతూ మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మెయిన్ పొజిషన్కి వచ్చింది. సో దిస్ pulse of graph is refer one vibration of one particle. ఒక పార్టికల్ యొక్క వైబ్రేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పే డిస్ప్లేస్మెంట్ యొక్క గ్రాఫు. ఇదంతా ఒక పార్టికల్కి సంబంధించింది. ఆ పార్టికల్ స్టార్టింగ్ టైంలో మెయిన్ పొజిషన్ దగ్గర ఉంది, టైం రన్ అయ్యే కొద్దీ కొంచెం డిస్ప్లేస్మెంట్ పెరుగుతూ ఉంది. ఆ డిస్ప్లేస్మెంట్ ఎలా పెరుగుతుంది, ఏ కరువులో పెరుగుతుంది అనేది ఇక్కడ మనం గ్రాఫ్ రూపంలో చూపించాం. సో దీన్ని మనం ఏమంటున్నానా వేవ్ పల్స్ అని చెప్పేసి అని అంటాము. ఓకే, 0 to టైం పీరియడ్ అంటే తెలిసింది. యాంప్లిట్యూడ్ అంటే ఏమని చెప్పాం, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే వైబ్రేషనల్ లెంత్ని యాంప్లిట్యూడ్ అని అంటాము. ఓకే, ఈ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎక్కడ ఉంటుంది, మెయిన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ పొజిషన్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో దాన్ని మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అని అంటాము. ఓకేనా, రైట్. దీనిలో ఫేజుల్లో మాట్లాడితే ఇనీషియల్గా మెయిన్ పొజిషన్ దగ్గర ఉంది, ఇదే రెఫరెన్స్ కదా, ఇనీషియల్గా మెయిన్ పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి ఇది 0 degreesలో ఉంటుంది. ఓకేనా, మెయిన్ పొజిషన్ నుంచి రైజ్ అవుతూ వెళ్తుంది, వెళ్ళే కొద్ది మ్యాక్సిమంకి వెళ్ళిపోయింది. మ్యాక్సిమం వైబ్రేషన్ ఎక్కడ వస్తుంది, 90 degrees దగ్గర వస్తుంది. అంటే ఏంటి, సర్క్యులర్ మోషన్లో హారిజాంటల్ నుంచి మ్యాక్సిమం వై డిస్ప్లేస్మెంట్ వై యాక్సిస్ మీదకి వెళ్ళినప్పుడు వస్తుంది. x యాక్సిస్ వాల్యూ 0 అవుతుంది, y యాక్సిస్ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది 90 degrees దగ్గర. అండ్ దెన్ మళ్ళీ రెఫర్ ఇంకా పెరుగుతూ వస్తుంది నెగిటివ్ వైపుకి. నెగిటివ్ x వైపుకి ఫాలో అయ్యే కొద్దీ y ఏమైపోతూ ఉంటుంది, y డిస్ప్లేస్మెంట్ తగ్గిపోతూ ఉంటుంది.
ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా నెగిటివ్ ఎక్స్ దగ్గరికి వస్తుంది, అంటే 180 డిగ్రీస్కి వస్తుంది. ఇది 180 డిగ్రీస్. ఇప్పుడు నెగిటివ్ ఎక్స్ నుంచి నెగిటివ్ వైపు వస్తుంది 270 డిగ్రీస్. 270 నుంచి ఇది 360 డిగ్రీస్. మళ్ళీ మెయిన్ పొజిషన్, ఇనీషియల్ పొజిషన్ దగ్గరికి వచ్చేస్తుంది పార్టికల్. ఓకేనండి. సో ఈ రెఫరెన్స్ నుంచి పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ బట్టి దాని పొజిషన్ ఏ డైరెక్షన్లో మారుతుందో చెప్పేదాన్నే ఫేజ్ అని అంటాం. దట్ ఫేజ్ వ్యారీస్ లైక్ దిస్, అది ఫేజ్. సో ఫేజ్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు, యాంప్లిట్యూడ్ తెలుసు, అండ్ అగైన్ వేవ్ లెంత్. ఓకేనా. సో ఇప్పుడు ఆ వేవ్ లెంత్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏంటన్నా, సో ఒక పార్టికల్ యొక్క వన్ వైబ్రేషన్ మనం డిస్ప్లేస్మెంట్ కర్వ్ తీసుకుంటే ఎలా వచ్చింది దాని పల్స్, డిస్ప్లేస్మెంట్ కర్వ్. సో నా దీన్ని సింగిల్ పల్స్ అని అంటాం, పల్స్, వేవ్ పల్స్ అని అంటాం. Now that particle, vibration of particles keeps going on. ఆ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంది. మూవ్ అవుతూ ఉంటే ఏమవుతుంది, దాని మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ మెయిన్కి వచ్చేసింది. మెయిన్ నుంచి అగైన్ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది, అండ్ అగైన్ ఇట్ కెన్ రిపీట్స్ లైక్ దిస్. పార్టికల్ అదే పొజిషన్లో ఎలా 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 కంటిన్యూస్ వైబ్రేషన్, అంటే ద వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ మేక్స్ కంటిన్యూస్ మోషన్ చేస్తుంది. ఓకేనా. అలా చేస్తాం. ఇలా చేసేటప్పటికి ఎలా దీని వేవ్ లెంత్ అంటే ఏంటో చూడండి. ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత కదులుతుంది హారిజాంటల్గా, వేవ్ అనేది ఆ టైం పీరియడ్లో ఆ డిస్టర్బెన్స్ అనేది ఎంత హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ముందుకు కదులుతుంది. ద హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఏ టైం పీరియడ్ ఈజ్ సెడ్ టు బి వేవ్ లెంత్. దిస్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మనం తీసుకునేది ఏంటన్నా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్. ఎక్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్ అనేది ఏమవుతుందన్నా, ఎంత హారిజాంటల్గా వేవ్ పల్స్ అనేది ఎనర్జీ అనేది ఎంత ముందుకెళ్ళింది, ఎంత టైంలో. పార్టికల్ ఒక వైబ్రేషన్ చేసేటప్పటికి, విచ్ మీన్స్ టైం పీరియడ్, వన్ టైం పీరియడ్లో వేవ్ పల్స్ ముందుకి ఎంత ముందుకెళ్ళింది, ఎన్ని పల్స్, ఎంత దూరం, ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ముందుకెళ్ళింది చెప్పేదాన్ని వేవ్ లెంత్ అని అంటాము. అండ్ ఇంకొక పాయింట్లో మనం మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వేవ్ పల్స్ నువ్వు పార్టికల్ని అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసావు సంథింగ్, ఆ ఫేజ్ ఎంతో నాకు తెలియదు, లెట్ దిస్ ఫేజ్ ఈజ్ 5, అక్కడ ఉన్న యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విత్ రెఫరెన్స్తో నేను 5 అనుకుంటున్నాను, యాంగులర్ రెఫరెన్స్. ఇప్పుడు ఇదే వేవ్ పల్స్ ఆ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ అక్కడి నుంచి, అంటే మ్యాక్సిమం వరకు, ఫర్ ఎగ్జాంపుల్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ మెయిన్ నుంచి ఇది ఎక్స్ట్రీమ్ అనుకున్నాం, మళ్ళీ కిందకు వచ్చేసింది, మళ్ళీ మెయిన్కి వచ్చింది, ఇది పొజిషన్. నువ్వు అబ్జర్వ్ చేసింది ఎక్కడరా అంటే ఇక్కడ. కంటిన్యూస్ వైబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా నేను. సో నువ్వు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే, ఈసారి అబ్జర్వేషన్ నువ్వు మళ్ళీ ఎప్పుడు దాకా అబ్జర్వ్ చేయాలి టైం పీరియడ్ అంటే, మళ్ళీ పార్టికల్ ఎలా వెళ్ళి ఎలా వచ్చి ఎలా వచ్చి. సో వేవ్ పల్స్ ఎగ్జాక్ట్గా నువ్వు మెయిన్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తేనే టైం పీరియడ్ అంటామని ఏం లేదు, విచ్ కెన్ రిపీట్స్. నువ్వు ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసావో మళ్ళీ అదే ఫేజ్ వచ్చే వరకు, అంతే యాంగిల్ వచ్చే వరకు నువ్వు మళ్ళీ వెయిట్ చేయడానికి ఎంత టైం పట్టిందో అది కూడా టైం పీరియడ్ అవుతుంది. సేమ్ ఫేజ్ ఆఫ్ పార్టికల్స్. ఒక వైబ్రేషన్లో ఏదో ఒక పొజిషన్ దగ్గర అబ్జర్వ్ చేసావు, మళ్ళీ ఆ వైబ్రేషన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్కి వస్తుంది కదా, సేమ్ పొజిషన్కి వచ్చే వరకు పట్టే టైంని టైం పీరియడ్ అని అంటాం. అంటే ఇక్కడ ఎంత ఫేజ్ యాంగిల్లో ఉందో పార్టికల్, దీని మెయిన్ పొజిషన్ నుంచి ఇక్కడికి రైజ్ అయినప్పుడు ఎంత యాంగులర్ చేంజ్ అయితే వచ్చిందో, సేమ్ యాంగులర్ చేంజ్ ఇక్కడ కూడా వస్తుంది. మళ్ళీ వైబ్రేషన్లో, సెకండ్ వైబ్రేషన్లో కూడా అదే వస్తుంది, థర్డ్ వైబ్రేషన్లో కూడా మళ్ళీ అదే పొజిషన్ దగ్గర అదే ఫేజ్ యాంగిల్ వస్తుంది, ఫోర్త్ వైబ్రేషన్లో కూడా అదే ఫేజ్ యాంగిల్ దగ్గర అదే ఫేజ్ యాంగిల్ వస్తుంది, అదే పొజిషన్ దగ్గర. సో దట్స్ వై దోస్ ఆర్ కాల్డ్ రిపీటెడ్ వేవ్ పల్సెస్. దాన్ని వేవ్ ట్రైన్ అని అంటాం. దాన్ని ఏమంటామన్నా, వేవ్ ట్రైన్ అని అంటాం. ఈ వేవ్ ట్రైన్లో ఇదే ఫేజ్ 5 ఇక్కడ వస్తే మళ్ళీ నీకు అలాంటి షేప్ మళ్ళీ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ 5.
So the horizontal displacement of wave, the horizontal displacement of wave runs in the repetition of same successive phase vibration, సేమ్ సక్సెసివ్ ఫేజ్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్. అంటే ఏ ఫేజ్లో నువ్వు అబ్జర్వ్ చేసావో మళ్ళీ అదే ఫేజ్ వచ్చేంత లోపు ఎనర్జీ ఎంత ముందుకు జరిగింది చెప్పేదాన్ని ఏమంటాం నాన్న, వేవ్ లెంత్. సో ఇది లాంబ్డానే. సో కాబట్టి ఇది 0 degrees అనుకోండి, అగైన్ 360 నథింగ్ బట్ ఇది 0 degrees. సో 360 to 0 అంటే 0 to 0 ఎంత హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ జరిగింది వేవ్ లెంత్ అనొచ్చు. ఒకవేళ ఇదేదో సంథింగ్ 120 degrees అన్నాం అనుకోండి 5 వాల్యూ, లెట్ అదే 120 degrees వచ్చేటప్పటికి ఇప్పుడు 120 to 120 సక్సెసివ్, ఈ మధ్యలో ఇంకెక్కడ 120 degree ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడ లోపు మధ్యలో ఈ వేవ్ పల్స్ ఎక్కడ మళ్ళీ అది యాంగిల్ ఉండదు. సో 120 degree నుంచి 120 degree ఫేజ్, సో అది కూడా లాంబ్డాకే సమానం. సో ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో లైక్ దట్ అలా పల్సెస్ రిపీట్ అవుతూ ఉంటాయి. నువ్వు ఏ ఫేజ్ దగ్గర చెక్ చేస్తే మళ్ళీ రిపీటెడ్ ఫేజ్ రావడానికి. సో దట్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ అనేటప్పటికి ఏం చేయాలన్నా, వేవ్ లెంత్ స్టేట్మెంట్ ఏం రాయాలి, ద హారిజాంటల్ displacement of a disturbance runs in the span of successive same phase repetition of vibrating particle. ప్రాపర్ స్టేట్మెంట్ ఇది. ఇంకా దీంట్లో మనం తప్పులెత్తుకోకర్లా, జాగ్రత్తగా చెప్తే. సో ఏమవుతుంది, ఈ ఫేజ్ మళ్ళీ అదే వైబ్రేటింగ్ పార్టికల్కి మళ్ళీ అదే ఫేజ్ వచ్చే లోపు హారిజాంటల్గా ఎనర్జీ అనేది ఎంత హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ చేసిందో దాన్ని ఏమంటానా, వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్. ఓకేనా? రైట్. సో ఇది వేవ్ లెంత్కి సంబంధించిన టాపిక్. ఓకేనా? రైట్.